హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయింటుంది వీడియో ఏంటి అనేది. సో ఈ ఈ విషయం చెప్పగానే మా ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్క రియాక్షన్ అనమాట. అది ఫేక్ అని ఒకరు, నిజంగానా అని షాక్లో కొంతమంది అయితే ఉండిపోయారు. సో నాకు కూడా అది పెద్ద షాకే, బట్ సర్ప్రైజ్ కూడా అనమాట. అనుకోలేదు. ఇంకా ఏం చేద్దాం, ఎవ్రీ వీక్లీ వన్స్ ఎప్పుడైనా ఏదైనా ఒకడే మేమంతా ఫ్రీగా ఉన్నప్పుడు ఎవరింట్లోనైనా కలిసి లంచ్ ఆర్ డిన్నర్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో అలా ఒకరోజు సండే అందరూ కలిసి ఇంకా మాట్లాడుకుంటున్నాం. ఒక 2 months తర్వాత మా బుజ్జులు బర్త్డే వస్తుంది. సో ఆఫ్టర్ బర్త్డే వాడి ఫంక్షన్ చేయాలి అనేసి, లైక్ గుండు ఫంక్షన్ చేయాలి అనేసి అందరూ ప్లాన్ చేసుకుంటున్నాము. ఏ డ్రెస్సెస్ కొనుక్కోవాలి, ఏ శారీస్ కొనుక్కోవాలి. 4 pairs ఉన్నాం కదా, మా అత్తయ్య వాళ్ళు, నేను, మా పిన్ని వాళ్ళిద్దరు. సో ఒక్కొక్క పేరు ఒక్కొక్క కలర్స్ లాగా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట, కాంబో డ్రెస్సెస్ లాగా. సో అవన్నీ డిస్కషన్ వెళ్తూ ఉంది. ఎన్ని రోజులు వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎలా స్టే చేయాలి, మేబీ ఎలా ఎంజాయ్ చేయాలనంతా డిస్కస్ జరుగుతుంది. వాళ్ళ డిస్కషన్లో వాళ్ళు ఉన్నారనమాట. సో నేనైతే నాకు Feb 6 అయితే పీరియడ్ వచ్చింది. తర్వాత మార్చ్లో అయితే పీరియడ్ అనేది మిస్ అయిందనమాట, రాలేదు. సో అప్పటికే నాకు కొంచెం డౌట్ ఉంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే మేబీ అవి సిమ్టమ్స్ని కొంచెం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. లైక్ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే డెఫినెట్గా వాళ్ళకి తెలుస్తుంది సిమ్టమ్స్ని బట్టి. బట్ నేను అనుకున్నా మేబీ ఇప్పుడే ఉండకూడదు, ఇంకొక 6 months 1 year అయిన తర్వాత ఓకే ఉంటే బాగుంటుంది అని అయితే ఉండిందనమాట నాకు. ఎందుకో ఒక డౌట్తో అయితే ఇంకా వెళ్ళి చెక్ చేసుకున్నాను. బట్ పాజిటివ్ అయితే వచ్చిందనమాట. లైన్ అయితే కొంచెం లైట్గా కనిపించింది ఫస్ట్. ఇంకా నేను వాళ్ళకి ఎలా చెప్పాలో ఏంటో తెలియట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక డిస్కషన్ జరుగుతుందనమాట మా చిన్నోడి ఫంక్షన్ గురించి. ఇంకా సరేలే అనేసి ఇంకా కిట్ అయితే తీసుకెళ్ళి ఫస్ట్ మా వారికి ఇచ్చాను. ఇంకా మా వారి రియాక్షన్ చూడాలి. ఇక మా పెద్ద పిన్ని కూతురు అయితే, అక్క ఇది ఫేక్. కొంతమంది షాక్లో ఉన్నారు, కొంతమంది సర్ప్రైజ్ అయ్యారు. ఇంకా మా వారైతే ఎటు కాకుండా పోయిందనమాట. ఆయన రియాక్షన్ ఏదో అసలు తెలుసుకోలేకపోయాను నేను. బికాజ్ మోస్ట్ ఆఫ్ హ్యాపీనే ఉన్నాం అందరూ. కాకపోతే ఒక చిన్న సాడ్ ఏమంటే, మేబీ చిన్నోడు ఫంక్షన్ అయిపోయింటే బాగుండేదేమో. మేబీ 2 years అయింది కదా వాడికి, ఇప్పుడు 3rd వస్తుంది కదా, త్వరగా అయిపోయింది అయింది వాడికి చుట్టూ ఇంకా ఎక్కువ వచ్చేస్తుందేమో అని అదొక అంతే. సో అదర్వైజ్ వీఆర్ ఆల్ హ్యాపీ. సో వాళ్ళు ఒక్కొక్క రియాక్షన్ ఎలా ఉందో మీరే చూడండి. ఏం చేసేది అసలు? సిరమ్మ బుజ్జుల్ని అడిగి తీసుకోవదవా? చేద్దామా లేదా? పెట్టు, వీడియో తీస్తున్నా, పెట్టు, చెయ్యి చాపు. వాడు ఎట్టగొట్టుకుంటున్నాడు తెలీదు నాకు. అక్క ఏం ఓపెన్ చేయాలి? ఓపెన్ చేసుకుంటా. అబద్ధాలు ఇక్కడ డాక్టర్కి ఇవ్వండి. డాక్టర్ MBBS FRCS అబద్ధాలు చెప్తుంది. లాస్ట్ టైం నీ దగ్గరనే ఇంకా పిన్ని ఎట్లా, ఇంకా అట్లనే, ఇంకా పిన్ని పిల్లలు ఎట్లా, ఇంకా అంతే. పుట్టాల్సిందే అమలు, కర్రగా పుట్టాలి. నువ్వు పెళ్లి చేసుకున్నాక కర్రే పుట్టేది నీకేనే. ఎవరు చేసుకుంటలే పెళ్లి.
చూసారుగా మా వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేసి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అయ్యారు. మా పెద్ద పిన్ని అయితే ప్లాన్స్ మొత్తం పోయినాయి కదరా అనేసి ఇంకా మా వారిని తిడుతుంది. ఇది అండి నా సెకండ్ ప్రెగ్నెన్సీ రిలీవింగ్ అప్పుడు మా వాళ్ళు షాక్, హ్యాపీ, సర్ప్రైజ్ ఇంకా ఏమేమి వస్తాయో అవన్నీ వాళ్ళ మొహాల్లోనే కనిపించినాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.